హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించిందంటే ఇంట్లో కనుక ఎండు కొబ్బరి ఉన్నట్లయితే 5 నిమిషాల్లో ఇలా లడ్డు ప్రిపేర్ చేయండి. చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. చిటికలో అయిపోతుంది, అందరికీ ఎంతో నచ్చుతుంది. చాలా టేస్టీ అయిన జ్యూసీ అయిన కొబ్బరి లడ్డు కోసం ముందుగా ఎండు కొబ్బరిని ఇలా 2 చిప్పలను అయితే తీసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, దీన్ని మనము గ్రేట్ చేసేసుకొని తీసుకోవాలి. మీరు పచ్చి కొబ్బరితో అయినా కూడా చేయొచ్చు, కాకపోతే మనకి ఎక్కువ టైం పడుతుంది. ఎండు కొబ్బరితో అయితే చిటికలో అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలాగా గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. దీన్ని ఒకసారి మనము మెజర్మెంట్ చేసుకొని తీసుకుందాము. ఈ కొబ్బరి తురుమునంతా ఏదైనా కప్పులో కానీ ఇంట్లో ఉన్న ఏదైనా మెజర్మెంట్తో మనము తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకి 2 ముళ్ళతో దాదాపుగా 1 కప్పు కొబ్బరి తురుము అయితే వచ్చింది. స్టవ్ మీద పెనాన్ని ఉంచేసుకొని 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులోకి మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం దూరగా వేయించేసుకొని తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి తీసేసిన తర్వాత ఇదే నేతిలోకి మనము తురిమి ఉంచుకున్న ఎండు కొబ్బరిని అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం పట్టదు, చిటికలోనే అయిపోతుంది. కొంచెం రంగు మారి పచ్చివాసన లేకుండా ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు కొబ్బరి తురుమును వేసుకుంటున్నాను. మీరు ఇదే రేషియోలో చక్కెరనైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి అంతా కరిగేలాగా హై ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఇలా బెల్లం అంతా దగ్గర పడిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. మరొకసారి కలిపేసుకొని తీసుకుందాము. చాలా త్వరగా మనకి ముద్ద పట్టడానికి సరిపడా కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ స్టేజ్ అనమాట. ఇంతకంటే ఎక్కువగా ఉంచినట్లయితే మనకి లడ్డు అనేది హార్డ్ అయిపోతుంది. స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసి మనము వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని మరొక 1/2 టీ స్పూన్ అంతా నెయ్యిని అయితే యాడ్ చేసేసుకోవాలి. తీసి పక్కన ఉంచేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకుందాము. చూసారు కదా, ఎంత సింపుల్, ఎటువంటి పాకం పట్టే అవసరం లేదు. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ మిశ్రమం అనేది మనకి కాస్త వేడిగా ఉన్నప్పుడే మనము లడ్డూలను అయితే చుట్టేసుకోవాలి, లేదంటే కూడా డ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదా, సింపుల్గా ఈజీగా మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో వెంటనే లడ్డూలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. ఇలాగే మనము అన్ని లడ్డూల్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సింపుల్ కదా. సో ఎలా అనిపించింది రెసిపీ? తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.